హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం నిమ్మకాయ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది సమ్మర్లో రెగ్యులర్గా తాగవలసిన, ప్రతి ఇంట్లో ఉండవలసిన డ్రింక్ అనమాట. ఇది చేసుకోవడం చాలా ఈజీ కదా, చాలా సింపుల్గా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ని తీసుకోవాలి. అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రీ పౌడరు 2 టీ స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని 2 చిటికెల సాల్ట్ వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్లు మనం హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే షుగర్ కూడా వేసుకోవచ్చండి. మిశ్రీ పౌడర్ వేసుకోవడం వల్ల చలువ చేస్తుంది. అవి వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ పూర్తిగా పిండుకొని నిమ్మరసం అందులో వేసేసుకోవాలి. ఒక నిమ్మకాయ అంతా రసంని వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులోకి చల్లటి నీళ్ళని ఒక గ్లాసుని వేసుకోవాలన్నమాట. మీకు నచ్చితే ఐస్ పీసెస్ కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు, ఒక గ్లాసు చల్లటి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2-3 రెమ్మలు పుదీనా ఆకుల్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ లెమన్ జ్యూస్నంతా కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకంతేనండి, సబ్జా గింజలతో తయారు చేసుకున్న నిమ్మకాయ షర్బత్ తయారైపోయిందండి. ఇది ఎండలో పనుల కోసం వెళ్ళి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తే ఆరోగ్యానికి బాగా చలువ చేస్తుంది. ఇది చేసుకోవడం చాలా ఈజీ కదా అని దీన్ని తక్కువ అంచనా వేయొద్దండి, ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది. అందుకనే అందరూ తప్పకుండా రెగ్యులర్గా ఒక గ్లాస్ అయినా ఈ నిమ్మకాయ షర్బత్ అనేది తాగాలి. నచ్చిందా అండి నిమ్మకాయ షర్బత్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.